అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేసి ఉండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం చూస్తే ఆశా కార్యకర్తలు హైదరాబాద్లో భారీ సంఖ్యలో ధర్నాకు దిగినటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆశా కార్యకర్తలకు అధికారంలోకి వస్తే 18,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఆ ఎన్నికల హామీని అమలు చేయాలి. 18,000 ఫిక్స్డ్ వేతనం ఆశా కార్యకర్తలకు ఇవ్వాలంటూ ఈరోజు కోటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వద్ద ఆశా కార్యకర్తల ఆందోళన, ఉద్రిక్తత, పలువురి అరెస్ట్. ఆశా వర్కర్లు ఈరోజు భారీ ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకైతే దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశాలు డిమాండ్ చేశారు. దీంతో డిఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో పోలీసులు ఆశాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఏసీపీ శంకర్ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు పలువురు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని వ్యాన్లోకి ఎక్కిస్తున్న క్రమంలో సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాసాచారిపై ఓ ఆశా వర్కర్ చేయి చేసుకున్నది. మరి ఇందిరమ్మ రాజ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లను నిరసించే హక్కు లేదా, సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే పోలీసులతో పళ్ళుడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ ఆశలపై నీళ్లు చల్లడం సిగ్గుచేటన్నారు. ఆశా వర్కర్ల ఆందోళనపై ఆయన ఇవాళ ఎక్స్ వేదిక ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెప్తూ, మరోవైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఎన్నికల హామీ అమలు చేయాలంటూ ఆశా అక్క చెల్లెళ్ళు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గం అన్నారు. కాబట్టి ఆశా వర్కర్ల వేతనాలు 18,000కు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. ఇదే విధంగా అంగన్వాడీ టీచర్లకు కూడా 18,000 వేతనం ఇస్తామని చెప్పారు. స్కీమ్ వర్కర్లందరికీ 18,000 కనీస వేతనం ఇస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు. కాబట్టి మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా 18,000 ఫిక్స్డ్ వేతనం కోసం మరి ఎదురు చూస్తున్నారు, ఆశపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.